కాంగ్రెస్ పార్టీల నిరుపేద ఎమ్మెల్యేలు నిరుపేద ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇది మీరు వింటున్నది నిజమే. ఏమైందంటే పేదరికాన్ని తట్టుకోలేక కోటి రూపాయల కారు, అదే పేదరికాన్ని తట్టుకోలేక డబ్బులు లేక కోటి రూపాయల వాచ్ని ధరించి మరీ తిరుగుతూ ఉన్నారు. నిజానికి ఇసుంటి పేదరికము ఏ ఒక్కరికి కూడా రావద్దు. ఇలాంటి పేదరికము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న విద్యార్థులకు కూడా రావద్దు. ఇలాంటి పేదరికము ఇండ్లు లేని వాళ్ళకు కూడా అసుంటి పేదరికం రాకూడదు. తిండి లేని వాళ్ళకు చాలా వాళ్ళకు ఇసుంటి పేదరికం రాకూడదు. ఎంత గొప్ప పేదరికం అంటే ఆ పేదరికంలో కోటి రూపాయలు పెట్టి ఒక కారు కొన్నాడు, ఒక కోటి రూపాయలు పెట్టి వాచ్ కొన్నాడు. ఇసుంటి పేదరికము నిజంగానే నేను ఎక్కడ చూడలా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే నా మిత్రుడు బల్మూరి వెంకట్, మా యొక్క జియో 46 విద్యార్థులు, ఉద్యోగాల కోసం పోరు బాటనే ఎంచుకున్న విద్యార్థులు, రాష్ట్ర ఉద్యమకారులు ఈరోజు దిక్కుతోచగా ఒక గాడిద పైన సవారా వేస్తే ఆ గాడిదే గుర్రం అనుకుందట. నిజానికి బల్మూరి వెంకటు ఆ విద్యార్థులు పెట్టిన భిక్షతోటి, ఆ విద్యార్థులు పెట్టిన మా తరపున ప్రశ్నించే గొంతుకవు నువ్వు, నీ గొంతు మాకు కావాలా, నీ గొంతుతోటి ప్రశ్నిస్తే మొత్తం చాడభారతమే, అందుకని నేను ఎమ్మెల్సీగా నిలబెడుతున్నామని బల్మూరి వెంకట్ గారిని నిలబెట్టారు. ఒకసారిగా ముచ్చని చూసుకుంటే అనదర్ రిచ్ కాంగ్రెస్ లీడర్, ఫస్ట్ టైం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈజ్ సీన్ గెట్టింగ్ డౌన్ ఏ టయోటా వెల్ఫైర్ వర్త్ ఓవర్ 1 crore. చూసారా ఎంత పేదరికమో. ఒక కోటి రూపాయల టయోటా కార్ అట. ఎంత పేదరికంలో ఉంటే ఆ కారు నుంచి దిగుతాడు మీరే చెప్పండి. అంత పేదరికం ఎవరు అనుభవించారు ఈ ప్రపంచంలో. హీ వాజ్ రిపోర్టెడ్లీ సీన్ వియరింగ్ ఏ రిస్ట్ వాచ్ వర్త్ ఓవర్ 1 crore రీసెంట్లీ. చూసారా, నాకు అసంటి పేదరికం ఉంటే అమ్మ నిజంగా ఏం చెప్పాలి కానీ కోటి రూపాయల వాచ్ అట, కోటి రూపాయల వాచ్. బల్మూరి వెంకట్ నిరుపేద కుటుంబం నుంచి పుట్టుకొచ్చిండు కాబట్టి ఆ పేదరికం ఏందో ఆయనకి తెలవాలి. కోటి రూపాయల వాచ్ ధరించిండు. డిడ్ వెంకట్ బై ద కార్ ఆర్ వాచ్? నాట్ ద పబ్లిక్ బట్ లీడర్స్ ఆర్ ఎంజాయింగ్ వెల్. ఇది ఒక్కసారిగా విజువల్ చూపెడతా మీకు, మస్తు ఉంటుంది. ఒకసారి జూమ్ చేసుకో వెంకటేష్. అమ్మ 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 పేదరికం బిడ్డ నాయనో. నిజానికి ఇంత పేదరికమైన బిడ్డ నేను ఏడా చూడలే. ఇక చూడు, వాళ్ళందరూ పేదలు అన్నట్టు, పేదలందరూ కలిసి ఒక చలో ఇప్పుడు మాట్లాడుకోవాలా. బల్మూరి వెంకట్ ప్రతి ఒక్క ఉద్యమకారుల విద్యార్థుల ఏదైతే గౌట్ ఆస్పిరెంట్స్ విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ మనసుల కడుపుల విషయాన్ని నింపిండు. ఏ విధంగా నింపిండు? ఒక్క బల్మూరి వెంకటే కాదు, నా ఉద్యమకారుడు మా ప్రొఫెసరు కోదండరామ్ కావచ్చు, మురళి కావచ్చు, తదితర పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ పేదోళ్ళే. ఈ పేదరికాన్ని తట్టుకోలేక ఈరోజు కార్లల్లా గొప్ప గొప్ప వాచీలు వేసుకోండి ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు. అంటే ఇలా పేదరికం ఇస్తుంటుంది. మొన్నటికి మొన్న బీర్లా ఐలయ్య ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే, ఆయన పేదరికం కూడా చాలా కఠినంగా ఉండేది. ఆయన పేదరికాన్ని తట్టుకోలేక అతనికి నడవడం కూడా ఓపిక లేకుంటే, కార్ల కిరాయిలకు కూడా డబ్బులు లేకుంటే 2 కోట్లు పెట్టి ఫారెన్ నుంచి ఒక కారు తెప్పించాడు పేదరికాన్ని తట్టుకోలేక. ఎవరు? బీర్లా ఐలయ్య. ఎక్కడోడు ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే. వీళ్ళందరూ ఇప్పుడు రాష్ట్రంలో నిరుపేదలు అసంటి పేదరికంలో కుటుంబంలో ఉండి బయటకు వచ్చి ఉద్యమాలతో అడ్డం పెట్టుకొని ఈరోజు పదవులు కార్లు అన్నీ అనుభవిస్తూ ఉన్నారు. ఎవరి భిక్ష వల్ల? తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల భిక్ష వల్ల, తెలంగాణ ప్రజల భిక్ష వల్ల. రేవంత్ రెడ్డి అంటే ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో తెలియక ఆ పార్టీని ఎంచుకోవడం వల్ల ఈరోజు సర్వం నాశనం అవుతూ ఉన్నారు. ఇలా పేదరికం చూస్తే కోట్లలో కార్లు, కోట్లలో వాచ్ ఉంది. ఆ నాయకుల్ని గెలిపించిన ఓటర్ల పరిస్థితి చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా ఎవరు ఊహించని విధంగా ఉంది. విచిత్రం. అంటే అధికారంలోకి రాగానే నాయకుడు అభివృద్ధి అయితే తప్ప ఆ ఏరియా అభివృద్ధి కాదనేది మీరు తెలుసుకోవాలి ఇప్పటికైనా. బల్మూరి వెంకట్ లాంటోడు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా దొరకడు. ఆయన అధికారం అట్లా చేతికి వచ్చిన ఒకటే వారానికి జియో 46 గురించి గొప్ప లొల్లే అయింది, ఉద్యమమే అయింది. అప్పుడు బల్మూరి వెంకట్ ఎక్కడో దాక్కున్నాడు. ఈ విద్యార్థులందరూ నిన్ను గెలిపించినాం కదా, ఒక్కసారి నీ మొహం బయటకు అవుపించమంటే యానో దాక్కోండి మళ్ళీ అవుపడల మళ్ళా. అసలు చరిత్ర బల్మూరి వెంకట్ది. అందుకనే ఈ పేదరికాన్ని తట్టుకోలేక ఆయన ఇటువంటి కార్లు కొనుక్కొని మరి కొన్నాడా ఇచ్చిర్రా అనేది కూడా తెలియదు. ప్రజలకు ఇస్తే ఏమైంది? నీ కోటేసిన విద్యార్థులకు ఎవరికొకరు ఉద్యోగం ఇస్తే ఏమైంది? విద్యార్థులు జర మేలుకోవాలి.
ఇసుంటి అడ్డగాడిదలను గెలిపించడం వల్ల మీకేమైనా లాభం ఉందా? లాభం ఉందా? ప్రతిదీ ఎగ్జామే కాదు. నా తరపున చిన్న సజెషన్, మీరు కూడా రాజకీయాలకు రండి, రాజకీయాలు నడవండి. ఎవరో గాడిదలు వచ్చి చదువు రానోడు, ఇంగ్లీష్ సరిగా మాట్లాడనోడు, సమాజం పట్ల అవగాహన లేనోడు, రాష్ట్ర బడ్జెట్ పైన అవగాహన లేనోడు కూడా ఈరోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా నిలబడతా ఉంటే అన్నీ చదువుకొని అన్ని జ్ఞానం ఉండి మళ్ళీ అదే వేలిముద్ర ఎమ్మెల్యే కింద వర్క్ చేయడానికి మీరెందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లా. మీరు వెళ్ళాలా, బయటికి రావాలా. మీరు ప్రతి ఒక్క దాంట్లో భారతదేశంలో రాజకీయమే గొప్ప ఉద్యోగము, దాన్ని మించిన ఉద్యోగం మరొకటి లేదు. అందరూ ఈ తక్కువ కులం వారిని, తక్కువ సమాజం వారిని మాత్రమే అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనమే నిలబడితే తప్పేంది అని నేను అడుగుతున్నా. మనమే నిలబడితే తప్పేంది? ఇక్కడ డబ్బులో అది కాదు, ఎమోషన్ ముఖ్యంగా యూజ్ చేసుకున్నాడు బలమురు వెంకట్. మీరు అలా చేసుకోకండి. మీ ప్రతిభతోటి, మీ మాటలతోటి మీరు ఇన్ని రోజుల్లో చదువుకున్న చదువు ఒక్కసారిగా ప్రజల ముందు వారిని మోటివేట్ చేయడానికి ఉపయోగించండి. మీరెందుకు కాలేరు? అవుతారు, ప్రతి ఒక్కరు అవుతారు. ఎందుకు గారు? ఇలాంటి గాడిదల కింద ఏమైనా ఉద్యోగాలు చేసుకోకన్నా ఇలాంటి గాడిదల్ని ఆ కుర్చీ నుంచి పక్కకు లేపుడే లక్ష్యంగా పెట్టుకోండి.